హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి వ్లాగ్స్. సో నేను ఫస్ట్ టైం కార్లో విజయవాడ వెళ్ళడం అండ్ తెలంగాణ బార్డర్ దాటడం కూడా ఫస్ట్ టైం. అండ్ నాకైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేయడం అంటే లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మేము బయలుదేరింది అయితే ఎర్లీ మార్నింగ్. సో మాకు అంత టైం తెలియలేదు. అండ్ ఆ మార్నింగ్ సన్ రైజెస్ కూడా చాలా బాగా అనిపించింది. సో మేము కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ అండ్ ఆగుకుంటూ వెళ్ళినా కూడా అక్కడికి మధ్యాహ్నానికి రీచ్ అయిపోయాం. అండ్ తెలంగాణ దాటగానే ఆంధ్ర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో అండ్ ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో దానితోనే మనకు తెలుస్తుంది ఎక్కడ మనం ఆంధ్ర ఎంటర్ అయ్యామా లేదా తెలంగాణకి ఎంటర్ అయ్యామా అనేది. సో మేమైతే ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ అవుతున్నాం. సో మాకైతే 186 కిలోమీటర్స్ చూపించింది ఆంధ్ర నుంచి విజయవాడకి, సూర్యాపేట నుంచి విజయవాడకి. సో మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే మేము వెళ్ళింది సండే రోజు అండ్ ఆ రోజు గంగానమ్మ జాతర కూడా ఉండడం వల్ల మా కార్ కిందే పార్కింగ్ చేసి మేము పైకి వచ్చేసాం. అది కూడా నడుచుకుంటూ వచ్చాం. అండ్ ఎవరైతే బస్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో వస్తారో వాళ్ళ కోసం బస్సెస్ ఉంటాయి. అది గుట్టపైకి తీసుకొస్తుంది. సో బస్సులో వచ్చిన వాళ్ళు అలా కూడా రావచ్చు అండ్ కాలినడకన వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా అయింది. అండ్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే గుళ్ళో వీడియో తీయనీయలేదు కాబట్టి మేము అంత వీడియోస్ తీసుకోలేదు. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.